నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 4500 ఇన్ఫ్లో రావడంతో శనివారం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 9000 క్యూసెక్ల మంచిరా నదిలోకి విడుదల చేశారు. మరో 2000 క్యూసెక్లు ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1404.90 అడుగుల నీటి నిల్వ ఉందని ఏఈ శివప్రసాద్ వెల్లడించారు. రెంజల్ మండలం తాడ్బిలోలి గ్రామంలో గల గణేష్ మండలిలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో గణేష్ మండపాలను కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని శ్రీ ఆనంద్ యువజన గణేష్ మండలి, రుద్రాక్ష గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి పూజ అన్నదానం నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో త్రిశూల్ సేన యూత్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద పురోహితులు పవన్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఖేలో ఇండియా ఉమెన్ సైక్లింగ్ పోటీలను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలను కంటేశ్వర్ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంతారావు, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవి కృపాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రైవేట్ ఏజెన్సీ ఈ పోర్టల్ను నిర్వహించగా దానికి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి పోర్టల్ బాధ్యతలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు. వారం రోజుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శనివారం ఓ ప్రకటన చేశారు.